సీఎం రేవంత్ రెడ్డి దావోస్ టూర్ కొనసాగుతోంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రముఖ కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటున్నారు. తెలంగాణ రైజింగ్ విజన్ లక్ష్యాలతో పాటు వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఫాలోఅప్ సదస్సు నిర్వహించే ప్రతిపాదనలపై చర్చించారు. ప్రతి ఏడాది జూలైలో హైదరాబాద్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఫాలోఅప్ సమావేశం నిర్వహించాలని ప్రతిపాదించారు. 2047 నాటికి $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దుతామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆధునిక డిజిటల్ మౌలిక వసతులు కీలక పాత్ర పోషిస్తాయన్నారు. పర్యావరణ పరిరక్షణతో పాటు అభివృద్ధిని సాధించడమే రాష్ట్ర లక్ష్యమన్నారు. ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరుపుతోంది తెలంగాణ రైజింగ్ టీం. దావోస్ వేదికగా స్టీల్, విద్యుత్, విమానయాన రంగాల్లో ఒప్పందాలు చేసుకుంటుంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రతినిధులతో సమావేశమైంది సీఎం బృందం. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ ను వివరించారు సీఎం. దేశంలోనే తెలంగాణను ఏఐ డేటా సెంటర్ హబ్గా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక పెట్టుబడిని సాధించింది. దావోస్లో యూపీసీ వోల్ట్ సంస్థతో తెలంగాణ రైజింగ్ బృందం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. భారత ఫ్యూచర్ సిటీలో 100 మెగావాట్ల సామర్థ్యంతో ఏఐకు అనుకూలమైన డేటా సెంటర్ నెలకొల్పనుంది. 3000 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి లభించనుంది. ఈ ప్రాజెక్టుకు 5 ఏళ్లలో 5,000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. యూపీసీ వోల్ట్ సీఈఓ హాండీ గ్రూట్, యూపీసీ రెన్యూవబుల్ ఏపీఏసీ సహ వ్యవస్థాపకుడు స్టీవెన్ జ్వాన్, యూపీసీ రెన్యూవబుల్ ఇండియా సీఈఓ అలోక్ నిగమ్తో ముఖ్యమంత్రి రేవంత్, మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలోని శంషాబాద్ గాగిల్లాపూర్లో 623 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది స్నైడర్ ఎలక్ట్రిక్ ఇండియా కంపెనీ. స్విట్జర్లాండ్లోని దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్నైడర్ కంపెనీ సీఈఓ దీపక్ శర్మతో సమావేశమయ్యారు. విద్యుత్ రంగంలో వస్తున్న మార్పులు, విద్యుత్ నిల్వ ప్రాజెక్టులు, గ్రిడ్ ఆధునీకరణ, విద్యుత్ సామర్థ్యం పెంపు, ఇండస్ట్రియల్ పార్కులు, పట్టణ మౌలిక వసతులకు డిజిటల్ విద్యుత్ నిర్వహణ వంటి కీలక అంశాలపై సమావేశంలో చర్చించారు. యూనిట్ల విస్తరణతో ఎలక్ట్రిక్ సేఫ్టీకి సంబంధించి ఎయిర్ సర్క్యూట్ బ్రేకర్లు, మోల్డెడ్ కేస్ సర్క్యూట్ బ్రేకర్లు, పుష్ బటన్ల తయారీ సామర్థ్యం పెరగనుంది. స్నైడర్ ఎలక్ట్రిక్ కు తెలంగాణలోనే 38 నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు ఉన్నాయి. పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకురావడంలో కృషి చేస్తున్న ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. ప్రస్తుతం దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఎలక్ట్రానిక్స్ తయారీ కేంద్రాల్లో ఒకటిగా తెలంగాణ ఎదిగిందని మంత్రులు తెలిపారు. WEF మేనేజింగ్ డైరెక్టర్ జెరేమీ జర్గెన్స్, C4IR నెట్వర్క్ కోఆర్డినేషన్ హెడ్ మంజు జార్జులతో సమావేశమయ్యారు సీఎం రేవంత్. తెలంగాణ రైజింగ్ విజన్ లక్ష్యాలతో పాటు వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఫాలోఅప్ సదస్సు నిర్వహించే ప్రతిపాదనలను చర్చించారు. ప్రతి ఏడాది జూలైలో హైదరాబాద్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఫాలోఅప్ సమావేశం నిర్వహించాలని ప్రతిపాదించారు. దావోస్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డిని ఏపీ మంత్రి లోకేష్ కలిశారు. ప్రపంచ ఆర్థిక సదస్సులో రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఒకరిని ఒకరు ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రిని శాలువాతో సత్కరించారు.